సార్ ఈ మధ్యకాలంలో మార్కెట్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ సివిల్స్, ఇంటిగ్రేటెడ్ సివిల్స్, ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ విత్ డిగ్రీ, ఓ మై గాడ్, ఇన్ని రకాల కోర్సెస్. సార్ ఒక స్టూడెంట్కి కానివ్వండి, ఒక పేరెంట్కి కానివ్వండి, డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలాంటి కోర్సెస్ ఇన్ని రకాలుగా చూసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ ఈ యొక్క కోర్స్ని ఆప్ట్ చేసుకునేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో తెలియజేయండి సార్. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది రీసెంట్ టైమ్స్లో జనరల్గా ఏంటంటే పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే ఒక క్లిష్ట పరిస్థితి. ఎందుకంటే అందరికీ ఒక బేస్ ఆలోచన ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ స్థాయి నుంచే కనుక సివిల్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి పిల్లల్లో ఆ మెచ్యూరిటీ పెరిగి నాలెడ్జ్ బేస్ పెరిగి ఎర్లీగా గవర్నమెంట్ సెక్టార్లో పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఈ ప్రయత్నం అనేది అందరికీ బేసిక్ ఆబ్జెక్టివ్. కానీ ఇక్కడ రకరకాల పేర్లు చెప్పారు. డిగ్రీ విత్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ సివిల్స్, ఐఏఎస్ విత్ డిగ్రీ, ఇలా రకరకాల పేర్లు చెప్పి మా పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఎవరికి నచ్చిన జస్టిఫికేషన్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. బేసిక్గా ఏంటంటే ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఒక రెప్యూటెడ్ రికగ్నైజ్డ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఒక యూనివర్సిటీస్ అనుకోవచ్చు, ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు, అలాగే ఒక ప్రైవేట్ డిగ్రీ ఆర్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు గవర్నమెంట్ అప్రూవ్ చేసి దానికి ఒక శాంక్టిటీ, ఒక పర్టికులర్గా ఆ స్టాండర్డ్స్ బట్టి ఆ కోర్స్కి ఒక పేరు డిజైన్ చేస్తారు. దాన్నే మనం అకాడమిక్గా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని అకాడమిక్గా ఏమంటామంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ కలిపి ఇచ్చేదాన్ని ఇంటిగ్రేటెడ్ అంటాము. లేకపోతే బీఏ ప్లస్ ఎంఏ, బీఎస్సీ ప్లస్ ఎంఎస్సి, అలాగే బీసీఏ ప్లస్ ఎంసీఏ, బీబీఏ ప్లస్ ఎంబీ, ఇలా ఎక్కువ టైం పట్టే కోర్సుని రెండు అంటే యూజీ పీజీ ఇలా కంబైన్ చేస్తూ రెండు కోర్సెస్ని మెర్జ్ చేసుకుంటూ ఇండియాలో జరిగే ప్రోగ్రామ్ అబ్రాడ్లో జరిగే కలిపి ఒకే ప్రోగ్రాంలో డిజైన్ చేస్తూ అలా రెండు ప్రోగ్రామ్స్ని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని అకాడమిక్గా అంటారు. కానీ ఫార్మల్గా ఒక కోచింగ్ సెంటర్స్కి, ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ గురించి మీకు తెలుసు, దానికి రికగ్నైజేషన్ అంటూ స్పెసిఫిక్గా ఉండదు. ఈరోజు ఉండొచ్చు, రేపొద్దున బోర్డు కనబడకుండా ఉండొచ్చు, నెట్లో ఈరోజు కనబడుతుంది, రేపు కనబడకపోవచ్చు. దానికంటూ ప్రాపర్ రికగ్నైజేషను, రెప్యుటేషన్ ఇవన్నీ స్పెసిఫిక్గా ఉండవు. సో ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ కనిపించే ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, ఈరోజు న్యూస్ పేపర్లో కనిపించే, సో వాళ్ళ ప్రోగ్రామ్స్కి రకరకాల పేర్లు పెట్టుకుంటారు. సో ఆ పేర్లు ఇప్పుడు ఈ కోచింగ్ ప్రోగ్రాము, డిగ్రీ ప్రోగ్రామ్ రెండు కంబైన్ అయిపోవడంతో పేరెంట్స్ కన్ఫ్యూజన్లో పడుతున్నారు. దాన్ని క్లారిఫై చేయడానికి మనం ట్రై చేద్దాం. సో బేసిక్గా డిగ్రీతో పాటు సివిల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఒకప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ముందుకు వెళ్తే ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది లేదండి. సో దానికి ఏం చేసేవారంటే ఒక 10-15 ఏళ్ల క్రితం కూడా జనరల్ బీఏ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా బీఏ చదువుకుంటూ వాళ్ళు ఇంకా కాలేజ్కి వెళ్ళక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళిపోయేవాళ్ళు, అక్కడే చదువుకుంటూ బీఏ వాళ్ళు సొంతంగా చేసుకుంటూ, ఏముంది సంవత్సరానికి ఒకసారి కదా ఎగ్జామ్ రాసేది, సొంతంగా థియరీ ఎగ్జామ్స్ రాసేసుకుంటూ ఈ 3 ఏళ్ల పాటు డిగ్రీ చదువుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ ఉంది, అది పక్కకు పెడితే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఒక డిగ్రీ కాలేజ్ని ఎంచుకొని ఒక రెగ్యులర్ డిగ్రీ పెట్టుకొని పిల్లలకి డిగ్రీ ప్రొవైడ్ చేస్తూ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయిస్తూ ప్యారలల్గా సివిల్స్ ప్రిపేర్ చేయించడం అనేది ఒక పద్ధతి. సో ఇక్కడ డిగ్రీతో పాటుగా అంటే డిగ్రీని కాంప్రమైజ్ చేస్తూ కాదు, డిగ్రీలోనే ఆ సబ్జెక్ట్స్ కాంప్లిమెంటరీ ఉంటాయి కాబట్టి హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి డిగ్రీల్లో ఉంటే అవే సివిల్ సర్వీసెస్లో ఉంటాయి కాబట్టి రెగ్యులర్ డిగ్రీ చెప్పిస్తూ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయిస్తూ పిల్లలకి రెండూ చెప్పే విధానం ఒక విధానం. ఇంకొక విధానం రీసెంట్ టైమ్స్లో యూనివర్సిటీస్, యూజీసీ, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, యూనివర్సిటీస్, అటానమస్ ఇన్స్టిట్యూషన్స్కి యూజీసీ పవర్ ఇవ్వడం వల్ల ఈ పబ్లిక్ పాలసీ కోర్సెస్ అంటే యూనివర్సిటీస్ ఒక స్పెషల్ కోర్సెస్ తయారు చేసి కేవలం పోటీ పరీక్షలకు తయారు చేసే వాళ్ళకి ఈ కోర్స్ ఉపయోగపడుతుందని వాళ్ళ కోసమే ఒక స్పెషల్ కోర్స్ డిజైన్ చేసినట్టు, ఒక ఇంజనీరింగ్ అవ్వాలనుకునే వాళ్ళకి బీటెక్ అనే కోర్స్, బీఈ అనే కోర్స్ ఎలా తయారు చేశారో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి స్పెషల్గా పబ్లిక్ పాలసీ కోర్స్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా డిజైన్ చేసి ఈ టైమ్స్లో కూడా ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ ఉన్న వ్యవస్థ ఈ కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. లైక్ ఒక కోచింగ్ సెంటర్కి డిగ్రీ కాలేజ్ కానీ వీటితో ఏం సంబంధం ఉండదు, అక్కడికి వచ్చిన పిల్లల్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో
ఇగ్నోలో కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ డిస్టెన్స్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేయించి మీకు 3 ఏళ్ల పాటు డిగ్రీ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ 3 ఏళ్ల పాటు మీరు కోచింగ్ తీసుకోండి, దానికోసం మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసామని చెప్పేసి చెప్పడం. ఏదైనా ఒక డిగ్రీ కాలేజ్లో ఫార్వర్డ్ చేస్తూ అక్కడ ఆ పిల్లల్ని డిగ్రీ కాలేజీకి పంపించకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకొని సెమిస్టర్ ఎగ్జామ్స్ మాత్రమే వెళ్ళి మేనేజ్ చేసుకుంటూ వీళ్ళ అటెండెన్స్ ఇదంతా మేనేజ్ చేసుకుంటూ వాళ్ళని సెమిస్టర్ ఎగ్జామ్స్కి డిగ్రీకి పంపించి మిగతా టైంలో సివిల్స్ చెప్తామని చెప్పేసి మేము 3 ఏళ్ల ప్రోగ్రామ్ ఇలా డిజైన్ చేసామని చెప్పేసి ఒక ప్రోగ్రాము. అలాగే మీరు ఏ డిగ్రీ అయినా చేసుకోండి, మేము పలానా చోట ఆ ప్రోగ్రాం పెట్టాము, మీరు ఏ డిగ్రీ అయినా చేసుకొని మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చి మా క్లాసెస్ వినండి. 3 ఏళ్ల పాటు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. సో 3 ఏళ్ల పాటు మీరు ఈ క్లాసెస్ విని మీరు ఐఏఎస్ అయిపోవచ్చు. ఈ రకంగా ఇన్ని కన్ఫ్యూజన్స్ అనేది క్లియర్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రాపర్గా ముందు ఇందులో లోటుపాట్లు తెలుసుకుంటేనే, రానున్న రోజుల్లో ఈ ప్రోగ్రామ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా తెలుసుకుంటేనే మనం జాయిన్ అయ్యే ప్రోగ్రామ్, ఒక కెరియర్కి మనం డిసైడ్ చేసుకునే ప్రోగ్రామ్ కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడూ లేనట్టుగా ఇన్ని కోర్సెస్ ఎందుకు వచ్చాయంటారు? ఈ సంవత్సరమే చాలా కోచింగ్ సెంటర్స్ డిగ్రీతో పాటుగా మేము కోచింగ్ ఇస్తామని స్టార్ట్ చేయడానికి గల కారణం, మనం కొంచెం వెనక్కి వెళ్తే 2021, 22, 23 ఈ సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవి నోటిఫికేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్లో 900 గ్రూప్ 2 పోస్టులు, అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్, అలాగే తెలంగాణలో 500కి అప్రాక్సిమేట్గా గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 నోటిఫికేషన్స్. ఇలాగా వేల కొద్ది పోస్టులు గత 4 ఏళ్ల నుంచి కూడా మార్కెట్లో నోటిఫికేషన్స్ పడున్న, ఎగ్జామ్స్ పడటం కొంచెం లేట్ అయింది. కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఈ మాస్ ట్రైనింగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ మందిని ట్రైన్ చేయడం, అందులో బెనిఫిట్స్ తీసుకోవడం, ఆ బిజినెస్ అనేది బాగా రన్ అయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ 2025 వచ్చేసరికి అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ ఇంటర్వ్యూస్ మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ పోటీ పరీక్షల్లో పడేవాళ్ళు, కొత్తగా కోచింగ్ తీసుకునే వాళ్ళందరూ మెజారిటీ ఆల్రెడీ గత 3-4 సంవత్సరాల్లో అయిపోయింది. ఇప్పుడు కోచింగ్ సెంటర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో వాళ్ళ బిజినెస్ రన్ అవ్వడానికి ఇప్పుడు డిగ్రీతో పాటు అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే, ఒక పిల్లోడు వస్తే 3 ఏళ్ల పాటు మనకి ఫీజు కడతాడు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ కొత్తగా వెంటనే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రావు. సివిల్స్ నోటిఫికేషన్ అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది, దానికి మార్కెట్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన అన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళ సస్టైనబిలిటీని చూసుకోవడానికి ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేయడం, వాళ్ళకి ప్రాపర్ డిగ్రీ కరికులం మీద అవగాహన లేకపోయినా మీరు డిగ్రీ డిస్టెన్స్లోనో లేకపోతే వేరే ఎక్కడైనా డిగ్రీ చేసుకొని రండి, మీరు మధ్యాహ్నం క్లాసెస్ అటెండ్ అవ్వండి అని వాళ్ళకున్న రెప్యుటేషన్ని, వాళ్ళకి ఎందులో రెప్యుటేషన్ ఉంది, జనరల్ సివిల్స్లో ఉన్న రెప్యుటేషన్ని యూజ్ చేసుకొని ఆ రెప్యుటేషన్ బేస్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్స్ చేసేసి ముందుకెళ్ళే ప్రాసెస్లో ఇబ్బందులు స్టూడెంట్స్ పడే అవకాశం ఉంది. అంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసేది నేను కాదు, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించుకొని, ఒకవేళ కోర్స్ మధ్యలో ఒకవేళ బ్రేక్ వస్తే పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఈ కోచింగ్ని బేస్ చేసుకొని చాలామంది ఎక్కడో స్టూడెంట్స్ తక్కువ ఉన్న కాలేజీలోనో ఎక్కడో ఎన్రోల్ అవుతారు, లేదా డిస్టెన్స్లో ఎన్రోల్ అవుతారు. సో ఈ కోర్సు కనుక ఒకవేళ మధ్యలో డిస్కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే కోచింగ్ దానికి ప్రాపర్ శాంక్టిటీ లేదు, ఆ కోచింగ్ సెంటర్ ఓనర్ ఎప్పుడు పెడతారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సో ఇలా ఇబ్బంది పడిన ఎగ్జాంపుల్స్ గత సంవత్సరాల్లో చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రాపర్ డెసిషన్ తీసుకుంటేనే ఈ ప్రోగ్రామ్, మీరు అనుకున్న ఆబ్జెక్టివ్, పిల్లలు చిన్నప్పటి నుంచి సివిల్స్ అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని పేరెంట్స్ ఏదైతే సపోర్ట్ ఇద్దామని చెప్పేసి ఒక మంచి ఇనిషియేటివ్కి మీరు తోడ్పడుతున్నారో, ఆ గోల్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ముందుకు వెళ్ళే పరిస్థితి దెబ్బతింటుంది. సో మీరు ఇవన్నీ ఆలోచించుకొని ప్రాపర్ సజెషన్స్, గైడెన్స్ తీసుకొని డెసిషన్ తీసుకుంటే మంచిది. అల్టిమేట్గా అది స్టూడెంట్స్ చాయిస్. బట్ ఆ స్టూడెంట్కి ఈ ఎక్స్పోజర్ అంతా ఇప్పించి పాస్ట్ రిలవెంట్, అసలు హిస్టరీ మనం ఎందుకు చదువుతాం, ఇంతకుముందు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ఇందులో సక్సెస్ రేట్ ఎంత, ఫెయిల్యూర్ రేట్ ఎంత, ఇలాంటి ప్రోగ్రామ్స్లో అనేది మనం తెలుసుకొని మనం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో పాస్ట్ ఎగ్జాంపుల్స్, ఇంతకుముందు ఈ ప్రోగ్రామ్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకొని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ముందుకెళ్తే బాగుంటుందనేది నా సజెషన్ అండి. ఎస్ సార్. సార్, మీ అనుభవంలో పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వలన. సార్, ఇన్ జనరల్గా వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మరి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ క్వశ్చన్కి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి గత 5 నుంచి 10 సంవత్సరాల్లో
ఐఏఎస్ అకాడమీస్ ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు మీరు గూగుల్ సెర్చ్లోనో జస్ట్ డైల్లోనో చాలా కోచింగ్ సెంటర్స్ మీకు కనబడతాయి. అందులో ఎన్ని ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ఎన్ని లేవు, ఎన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ మీకు గూగుల్ ఇమేజెస్లో ఆల్రెడీ ఉంటాయి. వాళ్ళ నేమ్ టైప్ చేస్తే మీకు ఆ అడ్వర్టైజ్మెంట్స్ కనబడతాయి. వాళ్ళు ఇచ్చిన రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ మీకు కనబడతాయి. సివిల్ సర్వీసెస్లో ర్యాంక్ గ్యారంటీ ఇచ్చే ఏకైక కోచింగ్ సెంటర్ అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. అలాగా ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడ గుంటూరులో నాకు తెలిసి ఒక 8-9 ఇన్స్టిట్యూషన్స్ అలా వచ్చి బోర్డు తిప్పేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ 3 ఏళ్ల ప్రోగ్రామ్ కానీ జాయిన్ అయిన వాళ్ళని 2వ సంవత్సరంలోనో 3వ సంవత్సరంలోనో మేము మూసేస్తున్నామని చెప్పేసి వాళ్ళని వేరే చోటికి పంపించేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ మీకది ఒక లెసన్గా ఉపయోగపడి ఒక ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడి మీకు ఆ ప్రాబ్లం ఫేస్ అవ్వకూడదు అంటే మీరు ప్రాపర్ ఇన్స్టిట్యూషన్, ఒక రెప్యుటేషను, ఒక స్టాండర్డు, ఈ ఇన్స్టిట్యూషన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటి అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసి దాన్ని బట్టి ముందుకెళ్ళడం చాలా అవసరం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ కోచింగ్లో ఇండియా ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు కోచింగ్ అంటే డిగ్రీ తర్వాత ఇచ్చే కోచింగ్. అందులో కొన్ని వందల వేల కోచింగ్ సెంటర్లు నిష్ణాతులు పెద్ద వాళ్ళు ఉన్నారు. అందులో నేను ఎటువంటి కాంట్రవర్సీ నేను మాట్లాడలేదు. కానీ ఇంటర్మీడియట్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి నుంచి ఇచ్చే వాటిలో మీరు కొంచెం చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకుని మీరు ఎక్కడ జాయిన్ అవుతారో అక్కడ రీసెర్చ్ చేసి మరి డెసిషన్ తీసుకోండి తప్ప కేవలం పబ్లిసిటీని చూసి వాళ్ళు సివిల్ సర్వీసెస్లో వాళ్ళు నిష్ణాతులు కాబట్టి ఇది కూడా బాగా చేస్తారని ఒక గుడ్డి నమ్మకంతో ఒక ఫాల్స్ ప్రామిసెస్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళకండి. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీలో ఉన్న కోచింగ్ సెంటర్స్ కూడా విజయవాడలో అదే ప్రోగ్రామ్స్ పెట్టి మధ్యలో ఆపేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఢిల్లీలో ఉన్న వాళ్ళే అలా చేసినప్పుడు ఇక్కడ రీజనల్గా ఎన్ని జరగవచ్చు ఒకసారి మీరు ఇవన్నీ ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సరే, ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, మరి మీ దగ్గర ఉండే సొల్యూషన్ ఏమంటారు? తక్షశిల ఐఏఎస్ అకాడమీ అండ్ తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈ రీజియన్లో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అలాగే మారిస్టెల్లా ఉమెన్స్ కాలేజ్ ఈ కాలేజెస్తో వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలని అనుకునే వాళ్ళందరికీ కూడా ఇదొక ప్రాపర్ డెస్టినేషన్ అవ్వాలి, ఇదొక అల్టిమేట్ ఆప్షన్ అయి ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యూనివర్సిటీతో వీ హ్యావ్ ఎ బేసిక్ అండర్స్టాండింగ్ ఫర్ 2033 వరకు, మేము 2023 నుంచి 2033 వరకు ఈ MOU అనేది డ్యూరేషన్ ఉంది. సో అలాగా ఒక పిల్లలకి ప్రాపర్ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఈ ప్రోగ్రాంలో మేము నడుస్తాము అని చెప్పేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ డిజైనే సివిల్ సర్వీసెస్ గోల్తో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గోల్తో పబ్లిక్ పాలసీ డొమైన్లో ఎక్స్పర్ట్స్ అవ్వాలి, ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టర్లో పబ్లిక్ సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఒక ప్రాపర్ డెస్టినేషన్గా ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడమైంది. సో దీనికి కేవలం కోచింగ్ అనే ఆస్పెక్ట్ అనేది తీసేస్తే పిల్లలకి ఐడియల్గా ఒక అండర్ గ్రాడ్యుయేషన్లో ఏమైతే కావాలో ప్రాపర్ కరికులం, ప్రాపర్ క్యాంపస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, టైం కన్స్ట్రెయింట్ లేకుండా ఈ కోచింగ్ ప్రోగ్రామ్ ముందుకెళ్ళాలి, రిసోర్సెస్, మెంటర్షిప్, టైమ్లీ ఎగ్జామినేషన్స్, అలాగే సెమినార్స్, ఎక్స్పోజర్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, అలాగే పిల్లలకి ఎటువంటి బర్డెన్ అవ్వకుండా ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేసుకుంటూ 100కి 100% మీకు ఈ కోర్సులో అడ్మిట్ అయితే ట్యూషన్ ఫీజ్ అండ్ హాస్టల్ ఫీజ్ కూడా బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. నో అదర్ కోర్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ మీకు ఫెసిలిటీ ఇవ్వట్లేదు. ఆల్ బ్యాంక్స్ అందరూ ఇది రికగ్నైజ్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? చాట్ జీపీటీలో ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ మీకు కనబడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ మీరు గమనిస్తే వీ ఫీల్ వీఆర్ పయనీర్ ఫర్ దిస్ కోర్స్. ఎందుకంటే 2015 నుంచి తక్షశిల ఈ ప్రోగ్రామ్ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ఇస్తూ ఈరోజు పబ్లిక్ పాలసీ అనే డొమైన్ని పిల్లలకి అందుబాటులో తీసుకొచ్చారు ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ అవకాశం ఇవ్వడం వల్ల. సో క్రెడిట్ గోస్ టు గవర్నమెంట్, అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మారిస్టెల్లా అటానమస్ కాలేజ్, ఈ ఇన్స్టిట్యూషన్స్ ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి మనకు అవకాశాన్ని కల్పించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం వల్ల ఈ ప్రోగ్రామ్ రియలైజ్ అవ్వబోతుంది. డెఫినెట్గా దీనికి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. అలాగే మినిమం డీవియేషన్స్తో
పిల్లలు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ గోల్స్, వాళ్ళ డెస్టినేషన్స్ రీచ్ అవ్వడానికి ఇది ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ అవుతుంది. Like and subscribe Eagle Media Works.